పిల్లల బాగా వినండి. తర్వాత ఏసాయి దగ్గరకు వచ్చి నాకు అర్థమైంది, ఇంట్లో ఏమి లేదు, ఉన్నంత మా ఒంట్లోనే ఉందని అర్థమైంది. నోరు మంచిదైతే ఊరు మంచిది, మన బతుకు మంచిదైతే దయ్యాల కొంప కూడా మన నిమిత్తం దేవాలయంగా మారుస్తాడు దేవుడు. ఇది రహస్యం. నీ నిమిత్తము నేల శపింపబడి ఉందంటే అర్థం ఏంటి? ఒకవేళ నీవు దేవుని ఎదుట యోగ్యునిగా ఉంటే నీ నిమిత్తం దేవుడు నేలను ఆశీర్వదిస్తాడు. ఇంట్లో నివసించే నీవు దేవుని ఎదుట కరెక్ట్గా ఉంటే నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంట్లో నివసించే నువ్వు దేవుని ఎదుట దరిద్రంగా బతికితే నిన్ను బట్టి నీ ఇల్లు శాపగ్రస్తం అవుతుంది. ఇది రహస్యం. జక్కయ్య మారు మనసు పొందాడు. యేసయ్య ఏమని చెప్పాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఈ ఇల్లు శాపంలో ఉందనేవాడు. అంటే ఇంట్లో ఉన్నవాడు మారు మనసు పొంది దేవుని మార్గం వైపు తిరిగితే వాన్ని బట్టి ఆ ఇల్లు రక్షించబడుతుంది. అది కాబట్టి ఆస్తులు అని తిరగటం వేస్ట్. సోదిగిపోతే శుద్ధులు తరుగా అని పెద్దలు అనేవాళ్ళు. ఏంటి? మారు మనసు పొంది చెడిపోయిన జీవిత పద్ధతులన్నీ మార్చుకొని కాస్త సత్ప్రవర్తనలోనికి, దేవుని యందు భయభక్తుల్లోనికి, మంచి గుణగణాల్లోనికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఇక నువ్వు ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, ఏ వేదాంతి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా. నువ్వు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది దేవుని క్రమంలో జాగ్రత్తగా నడిస్తే నిన్ను బట్టి నీ ఇల్లు ఆశీర్వాదకరం అవుతుంది. శాంతినగర్లో నేను నివాసం ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఆ ఇంట్లోనే నేను నివాసం ఉన్నా. ఏ ఇల్లు అయినా వాస్తు ప్రకారం ఉండాలంటారు. కావాలని వాస్తుకు రివర్స్ కట్టించాను నేను. కావాలనే ఈశాన్యం మూయించి వాయువ్యం ఓపెన్ చేయించా. పడమర పల్లం చేసి తూర్పు మెరక పెట్టించా. జోక్ కాదు, నిజంగా ఇప్పుడు పోయి చూసినా ఉంటుంది. 13 ఏళ్ళు అందులోనే బ్రతికా. మళ్ళీ చెప్తున్నా, ఈశాన్యం మూయకూడదు అంటారు కదా. నేను ఈశాన్యం మూయించి వాయువ్యం ఓపెన్ చేయించా. పడమర మెరకు ఉండాలా, తూర్పు పల్లం ఉండాలంటారు కదా. పడమర పల్లం పెట్టి తూర్పు మెరక పెట్టించా. వాస్తవంగా తూర్పు పల్లం ఉండాలి, పడమర మెరకు ఉండాలంటారు. వాస్తు లేదు, గీస్తు లేదు. పడమర పల్లం పెట్టించి తూర్పు మెరక పెట్టించా. మరి మాటలు చెబితే ఎవరు వినరుగా. చూడాలా, ఆధారం చూడాలా. అప్పుడప్పుడు నాకు కొంతమంది తగిలేవాళ్ళు, అన్నయ్య ఏందో అన్నయ్య వాస్తు తేడా అంటున్నారు ఇంట్లో, నిజంగా మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన కాడి నుంచి బాగుంటలేదు అన్నయ్య, అదే అని అంటే ఇట్రా ఏం లేదు ఇట్రా అని చూపిస్తానన్నమాట. ఇదేంటిది, ఇదే దిక్కు, ఇది వాయువ్య దిక్కు అన్నయ్య, మరి ఎట్లుంది? ఓపెన్ ఉంది అన్నయ్య. అదేం దిక్కు? ఈశాన్యం అని. మరి ఏముంది? ఇదేందన్నయ్య ఈశాన్యం మూసారేంది? మరి అంతే. యేసుడు నావాడైనప్పుడు, యేసు నాకు తోడున్నప్పుడు ఏది మూసినా ఏది తీసినా నాకేం కాదు. ఇదే ఇంట నేను 13 ఏండ్లుగా బ్రతుకుతున్నా. ఎంతో దీవించబడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే అనేకులకు రక్షణ కారణంగా, అనేకులకు సహాయకరంగా నేను జీవించాను ఇదే ఇంట. ఆ మహనీయుని యొక్క కృప వల్ల సకల శుభాలతో వర్ధిల్లా. పొర్రపాటును కూడా సిద్ధాంతి అనేవాడిని ఆ ఇంటికి తీసుకొస్తే పరిగెత్తుతాడు ముందు బయటికి. ఏంది అసలు ఈ ఇల్లు అని. నా ఇష్టం అంతే. నా ఇల్లు నా ఇష్టం. దేవునికి స్తోత్రం. అంటే ఉన్న రహస్యం ఎక్కడుందో నాకు తెలుసు. అందుకని చూసేవాడికి ఇది మిడిమేళంగా నడమంతరంగా కనపడిద్ది. నాకు అనవసరం, ఎవడేమనుకుంటే నాకెందుకు. వాక్యం అవగాహన అర్థమైపోయింది నాకు. స్తోత్రం. వాక్యం ఏమర్థమైంది? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, నీ నిమిత్తమే నేల ఆశీర్వదించబడుతుంది. సమస్తము మానవ జాతి కోసం ఏర్పరిచాడు. ఆ మానవ జాతి శాపగ్రస్తమైన క్రియల్లోకి వెళ్ళినప్పుడు వానికి ఆశీర్వదించి ఇచ్చింది కూడా తీసేస్తాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. అలా కాకుండా విధేయుడై ఉంటే ఆశీర్వదించి ఇచ్చింది కూడా స్థిరపరుస్తాడు. అది విషయం. నోవహు కుటుంబాన్ని బ్రతకనిచ్చాడు. వాళ్ళకు సపోర్టుగా కొన్ని జీవుల్ని బ్రతకనిచ్చాడు. ప్రతి జాతిలోనూ 2 పరిశుద్ధ జంతువుల్లో, పరిశుద్ధ పక్షుల్లో 7 2 అని ఈ జాతి ఆ జాతి అని, పవిత్ర అపవిత్ర జంతువులు, పవిత్ర అపవిత్ర పక్షులు వాటిల్లో
పోతులు 7, పెంటులు 7. ఓకే, జతలుగా నోహ దగ్గరికి రప్పించాడు. ఏడేసి కూడా రప్పించాడు. బాగా వినండి, మొత్తం చేరినాయి. చూడండి, జంతువులు చేరినాయి కానీ మనుషులు చేరారని చూడండి. అందుకే ఒక్కోసారి అనిపించింది అయ్యే మనకంటే పెద్దవి అనిపించింది. ఎందుకంటే ముందు అయ్యే చేయబడ్డాయి. అవి చేయబడ్డ రోజే మనం కూడా చేయబడ్డది. 6వ రోజు ఏమేం చేయబడ్డాయి? జంతువులు, మానవులు. ఫస్ట్ జంతువుల ప్రస్తావన వచ్చింది. అందుకే మనకంటే అయ్యే బెస్ట్ అనిపిస్తుంది నాకు. కాకపోతే ఆత్మ లేని ప్రాణులే కానీ వాటికి తెలిసిన తెలివి మనకు తెలియచావదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం పక్షులకు తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం పక్షులకు తెలుసట. పొద్దున్నే లేచి కిలకిలా రావాలు చేస్తాయి చూడు. ఆ కిలకిలా రావాలన్నిటి ఆంతర్యము దేవునికి స్తుతియాగమట. ఓ భక్తుడు పాట పాడాడు, మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడనా, వింతైన దేవుని ప్రేమ నేనిల చాటనా. మానస వీణను శృతి చేసి. ఈ పాటలో ఫస్ట్ చరణంలోనే ఉంటుంది. వేకువనే పక్షులు లేచి స్తుతికే కలువేయవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. వేకువనే పక్షులు లేచి స్తుతికే కలువేయవా. ఎందుకు వేస్తాయి? వాటికేం పని, నీకేం తెలుసు అంటారేమో. సకల ప్రాణులు సమస్తమును ఆయనను సేవించుచున్నవి అని ఉంది. దాని అర్థం ఏం చెప్పు మరి. సమస్తమును ఆయనకు సేవ చేయుచున్నవి అని ఉంది. దాని అర్థం ఏందో చెప్పు మరి. సమస్తము ఆయనను మహిమపరచుచున్నవి. పిచ్చుకలు దేవుణ్ణి కీర్తించుచున్నవి. తెలుసా మీకు? ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషించుచున్నాడు. ఆయన ద్వారా పోషింపబడుతున్న పక్షులు, పశుపక్షాదులు ఆయన్ని మహింపరుస్తున్నాయి. ఆయనకు విధేయత చూపుతున్నాయి, కానీ మానవుడు చూపడు. ఎందుకంటే అన్నిటికంటే గొప్పడు కదా. అందుకు గాడిదకి తెలుసు దేవునికి లోబడాలని, ప్రవక్తకు అర్థం కాలే. గాడిదే సిగ్గు చెప్పాల్సి వచ్చింది. బుద్ధి లేదా నీకు? సిగ్గులేనోడా. ఎవరికి? బిలాముకి. నీవు నన్ను తీసుకొచ్చింది మొదలుకొని ఈ నేటి వరకు నా మీద నువ్వు ఎక్కుతున్నావు. నువ్వు వాడుతూ వచ్చిన గాడిదను గానా? నువ్వు ముందుకు తోలుతుంటే నేను ఎందుకు ఆగి పక్కకి పోయాను తెలుసా? నీ కళ్ళ ముందు నీ కళ్ళు గుడ్డి కళ్ళు అయిపోయినాయి. ధనాపేక్ష నిన్ను ఆవరించి డబ్బు పిచ్చోడు అయిపోయి నీ కళ్ళ ముందు ఏముందో కనపడట్లా. అప్పుడు ఎవరున్నారు నా కళ్ళ ముందు అని గాడిదని అడిగాడు. చూడు, కళ్ళు తెరిచి చూడు అంటే యెహోవా దూత వరదూసిన ఖడ్గము చేత పట్టుకుని ఆ త్రోవలో అడ్డంగా నిలబడ్డాడు. 2 సార్లు కత్తి విసిరాడు, తప్పించింది గాడిద బిలాముని. అంటే దేవునికి వ్యతిరేకమైన పనులకు పోతుంటే ప్రవక్తకి గాడిద బుద్ధి చెప్పింది. నోరు లేని గార్ధపము మాట్లాడింది, దానికి తెలుసు. జంతువులన్నీ వచ్చి చేరినాయి. సరే పక్క పెట్టేద్దాం మళ్ళీ, అదెందుకు, ఆ మ్యాటర్ మళ్ళీ ఎక్కువైపోద్ది. మొత్తం చేరినాయి. నోవా ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారు లోపలికి. చెప్పాడు, రే పిల్లలు, అమ్మా, కోడళ్ళు ఎక్కడే వెళ్ళిపోండి, మొత్తం సర్దేశారు కదా, అంతా అయిపోయింది మావయ్య గారు, చలో పదండి. భార్యను తీసుకున్నాడు, బిడ్డలు తీసుకున్నాడు, మొత్తం ఓడలోకి చేరారు. ఓడలోనికి చేరినాక ఇది పాయింట్ వినండి. యెహోవా అతనిని ఓడలో మూసివేసెను అన్నాడు. డోర్ రెడీ చేసుకున్నాడు నోవాహు.
అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అందరూ లోపలికి చేరిన తర్వాత డోర్ దగ్గర లాక్కుంటున్నాడు. నోవా, డోర్ నేను వేస్తాను, వెళ్ళినాయన అన్నాడు. నోవా తను తాను మూసివేసుకొనేను అనలేదు, యెహోవా అతనిని ఓడలో మూసివేశాను. విషయం ఏంటంటే, మళ్ళా డోరు నోవా తీయడానికి వీలు లేకుండా దేవుడే ఆ డోర్ని క్లోజ్ చేశాడట, అతనిని అందులో మూసేశాడట. ఎందుకు అంటే అక్కడ ఒక రహస్యం ఉంది. నోవా మనసు దేవునికి తెలుసు. ఆ ప్రేమను బట్టే సంవత్సరాలుగా చాటించాడు ఆ ప్రజలకి. చస్తారు, నాశనం అవుతారని, వాళ్ళు నశించిపోవటం ఇష్టం లేక, పాడు కావటం ఇష్టం లేక, వాళ్ళ కుటుంబాలు పాడైపోవటం ఇష్టం లేక, వాళ్ళు ఎగతాళి చేసినా, హేళన చేసినా, నవ్వినా, విమర్శించినా, ఎద్దేవా చేసినా, నిందించినా, అవమానపరిచినా అవేవి లక్ష్య పెట్టకుండా వాళ్ళ గతి భవిష్యత్తులో ఏం కాబోతుందో ముందే ఎరిగిన వాడై నీతిని ప్రకటించి మారు మనసు పొందమని పిలుపునిచ్చాడు. ఎంత పిలిచినా వారు లోబడరైతిరి. ఇప్పుడు ఏం జరగబోతుందో దేవునికి తెలుసు, దేవుడు ఏం చేయబోతున్నాడో దేవునికి తెలుసు. కానీ ఒకవేళ దేవుని యొక్క రౌద్రాగ్ని ప్రారంభమై ఆ ప్రళయం వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు కేకలు వేస్తే నోవహు స్పందించి వాళ్ళను ఒకవేళ లోపలికి రానిచ్చునేమో. తీర్పు రాకముందే జాగ్రత్త పడాలి ఎవడైనా. పాయింట్ గమనించాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మారు మనసు పొందాలి, ఇచ్చినప్పుడే రక్షణ పొందాలి, ఇచ్చినప్పుడే ప్రార్థన చేయాలి, అవకాశం ఇచ్చినప్పుడే సేవ చేయాలి, ఇచ్చినప్పుడే సువార్త ప్రకటించాలి, ఇచ్చినప్పుడే తమ వారి కొరకు మొర్ర పెట్టాలి, జాగ్రత్త పడాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఇవన్నీ చేయాలి. దేవుడు అవకాశం ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేస్తే ఇక మనం గింజుకులాడినా మనం వాళ్ళకి హెల్ప్ చేయలేం, వాళ్ళు గింజుకులాడినా మన దగ్గర నుండి వాళ్ళు ఎట్టి సాయము పొందలేరంటానికి లేఖనం సాక్ష్యం. తలుపు నోవహు వేసుకుంటే జలప్రళయం స్టార్ట్ కాగానే డోర్ ఓపెన్ చేసి మొత్తాన్ని లోపలికి పిలుస్తాడు. ఆ గుంపు మొత్తం ఎక్కుతారు లోపలికి. ఎక్కి ఏం చేస్తారో తెలుసా? తమతో పాటు నోవహును కూడా నాశనంలోకి తీసుకెళ్తారు. ఇది తెలుసు దేవునికి. నోవా సెంటిమెంట్ కోసం తీస్తాడు తలుపు. తీస్తే వాళ్ళు లోపలికి ఎంట్రా ఏం చేస్తారో తెలుసు. అందుకే వాళ్ళ దుర్మార్గతని ముందే ఎరిగిన వాడై ఇక వాళ్ళు మారు మనసు పొందడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా ఆ ఉగ్రతలో నశించడానికి దేవుడు తీర్మానించాడు. నోవా మెత్తబడి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంది కనుక, అవకాశం ఉంది కనుక నోవా తలుపు తీయకుండా ఉన్నట్లు దేవుడే క్లోజ్ చేశాడట, మూసివేశాను. అన్నట్టుగానే జలప్రళయం స్టార్ట్ అయింది. అగాధ జలముల ఊటలు విప్పబడ్డాయి, కింద నుండి నీళ్లు వస్తున్నాయి. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, పైనుండి నీళ్లు వస్తున్నాయి. వర్షం స్టార్ట్ అయింది. చూస్తానే నీరు పెరిగిపోయి ఇక మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు కేకలేయటం మొదలుపెట్టారు. నీళ్లు రావటం మొదలు పెట్టగానే నోవహును గుర్తు చేసుకున్నారు ప్రతి ఒక్కడు. రేపు యేసయ్య రాకడ అయిన తర్వాత మొత్తం గుర్తు చేసుకుంటారు. ధవళ సింహాసన తీర్పు రోజు మనల్ని అందరూ గుర్తు చేసుకుంటారు. ఎంతమందికి అయితే మనం చెప్పామో, మనల్ని ఎంతమంది ఎటకారం చేశారో, ఎద్దేవా చేశారో, హేళన చేశారో, పిచ్చి పిచ్చి వేషాలు వేశారో, మనల్ని గురించి కథలుగా అపహాస్యములు చేసుకొని నవ్వుకున్నారో, ఈ గుంపు మొత్తం రేపు ధవళ సింహాసన తీర్పు ముందు వాళ్ళకి ఇద్దరు గుర్తొస్తారు. ఒకటి యేసయ్య గుర్తొస్తాడు, రెండు మనం గుర్తొస్తాం. వాడు చెబుతానే ఉన్నాడు, ఆ అమ్మాయి చెబుతానే ఉంది, మీ గతి భయంకరంగా ఉంటుందని చెబుతానే ఉంది. ఎగతాళి చేసుకున్నాం ఆ అమ్మాయిని, నవ్వుకున్నాం ఆ అమ్మాయిని చూసి, పిచ్చిదనుకున్నాం, బాగా మత్తెక్కిందనుకున్నాం, మతం మారింది, మనల్ని కూడా మార్చడానికి ట్రై చేస్తుంది అనుకున్నాం, మనల్ని కూడా మతం పుచ్చుకునేటట్టు మతంలోకి దించడానికి ట్రై చేస్తుంది అనుకున్నాం. కానీ ఈ నాశన కోపంలో నుండి పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుందని అనుకోలేకపోతుంది కదర్రా అని గిలగిల దన్నుకు సత్తారు. రేపు
తెలుసా? నరకాగ్నిలో వాళ్ళు ఉండగా కూడా మనమే వాళ్ళకి బాగా జ్ఞాపకంలో ఉంటాం. నేను చెప్పేది జోక్ కాదు, నిజం. ఈ లోకంలో మనిషి జీవిస్తున్న ఈ జీవితమే నటన. ఇదే 3 రోజుల భోగం. దీని తర్వాత, మరణం తర్వాత రాబోతున్న జీవితమే నిజమైన జీవితం, పర్మనెంట్ లైఫ్. వెటకారం చేస్తారో, అపహాస్యం చేసుకుంటారో, మైండ్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా విని మారు మనసు పొంది బతుకులు మార్చుకొని రక్షకుడిని ఆశ్రయిస్తారో లేదో మీ ఇష్టం. చెప్పటం నా ధర్మం, వినకపోతే మీ కర్మ అంట. నా కర్మ ఎందుకైద్ది? ఎవడు వినడో వాడి కర్మ అయిద్ది. ఒరే బాబు, నోవా తలుపు తీయ్యా, బాబాయ్ రా అంటే బాబాయ్ లేదు, అబ్బాయి లేదు. అయ్యా నోవా మామయ్యనయ్యా, మామయ్యని రా తలుపు తీరా. నోవా పట్టుకొని తలుపు లాగిన రాదు. ఎందుకు తెలుసా? దేవుడు మూసేశాడు. ప్రియులారా, సువార్త చెప్పి ఒక ఆత్మను రక్షించాలన్నా, ఒక ఆత్మకి ఏ విధంగానైనా మనం సహాయపడాలన్నా, అది ఈ భూమి మీద మనం బ్రతికి ఉండగానే సాధ్యమైద్ది. చచ్చాక కానీ, దేవుని తీర్పు ప్రారంభం అయినాక కానీ మనము వారికి ఏ విధంగానూ ఉపయోగపడలేము. ఓకే, మొత్తం స్మాష్ అయిపోయారు, సచ్చి శవాలై తేలారు. నోవా ఫ్యామిలీ, ఈ నీళ్లు ఫుల్ అయిపోయినాయి. ఓడ ఫస్ట్ పైకి లేచింది, తేలింది నీళ్ల మీద. తర్వాత నీళ్లు ఇంకా ప్రబలినప్పుడు ఓడ ముందుకు నడిచి వెళ్ళి 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 అరారాతు పర్వతం మీద ఆగింది. ఇక ప్రయాణం చేసింది. నోవా మాట విన్న కుటుంబం భద్రంగా ఉంది. నోవా ప్రకటించిన నీతిని లక్ష్యపెట్టని మూర్ఖులందరూ కూడా హతులైపోయారు. ఈరోజు మీకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన స్టోరీస్లో నోవా లైఫ్ మాత్రం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం. ఎందుకంటే యేసయ్య రాకడకు ముందు నోవాహును గుర్తు చేశాడు కాబట్టి అదే పరిస్థితులు ప్రజల్లోకి వచ్చేస్తాయి. కనుక మనమైతే నోవా వలె బబులోను సంస్థానంలో ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కాపాడుకున్న దానియేలును గుర్తు చేసుకోవాలి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలు అంటే తన పితరుని దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలిపిన యోసేపుని గుర్తు చేసుకోవాలి. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, కానీ ఐగుప్తుని యోసేపు లోనికి రానియకుండా యోసేపు జాగ్రత్త పడ్డాడు. దానియేలు బబులోనులో ఉన్నాడు, కానీ బబులోను అనే లోకాన్ని దానియేలు లోపలికి రానియకుండా తలుపేసేశాడు. నోవాహు భక్తిహీనుల జనుల మధ్యలోనే ఉన్నాడు, కానీ వారి భక్తిహీనత తన లోనికి రాకుండా తలుపేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.